హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రథసప్తమి కదండీ! అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి కదండీ! మేమైతే పూజ చేసుకున్నాము. సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా పెట్టానండి ఈరోజు నేను చేసిన ఐటెమ్స్ అన్నీ. ప్రతి ఇయర్ కూడా మేము ఇలాగే తయారు చేసి ఇలాగే పెడతామండి. ఈరోజు నైటు 12 గంటలకు లేసి, స్నానాలయి ముగించుకొని, మేము టెంపుల్‌కెళ్ళి, అక్కడ చాలా పెద్ద లైన్ ఉందండి. ఆ లైన్ అంతా దాటుకొని, దేవుడి దగ్గరికెళ్ళి పాలాభిషేకం అయితే చేసి, మళ్ళీ పావు తక్కువ 4 కల్లా ఇంటికైతే వచ్చేసాను. మనం ఎక్కడైతే పాలు పొంగించుకుంటామో ఆ ప్లేస్ అయితే నీట్‌గా వాష్ చేసేసుకొని, కడిగేసుకోవాలండి. ఇప్పుడు నేను చేత్తో పట్టుకొని మొత్తం అంతా ఎక్కడ పాలు పొంగిస్తామో ఆ ప్లేస్ అంతా జేగిరి పట్టుకొని, మొత్తం అంతా రౌండ్‌గా మనం ముగ్గు వేసుకోవడానికి ముందుగైతే అలికి పెట్టుకుంటున్నాను జేగురుతో. జేగురుతోనైతే అలికేసుకున్న తర్వాత వరిపిండితో ముగ్గైతే వేసుకోవాలండి. మీకు ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు వేసుకోవచ్చు. మనం దేవుడి కోసం పద్మం ముగ్గైతే వేస్తున్నాను నేనైతే. మీరు కూడా కావాలంటే పద్మ ముగ్గైతే వేయొచ్చు. పద్మ ముగ్గు వేసిన తర్వాత ఇసుకనైతే పైనైతే పూస్తున్నానండి. ఎందుకంటే, మనం ఎక్కడైతే పాలు పొంగించుకుంటామో ఆ ప్లేస్ అంతా హీట్ ఎక్కిపోతుంది. గచ్చయితే పగిలిపోయే అవకాశం ఉంటుందని చెప్పి, నేనైతే ఇసుకైతే పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇసుకతో సర్దుకున్న ప్లేస్‌లోనైతే పిడకల మీద పాలైతే పొంగించడానికైతే నేను పిడకలనైతే సర్కిల్ ఆకారంతో అయితే పిడకలైతే సర్దుకుంటున్నానండి. ఎందుకంటే, మనం గిన్నె పెట్టేటప్పుడు వీలుగా ఉండాలమాట. అలా సర్కిల్‌లా సర్దుకుంటే ఈజీగా మనం పాలు పొంగించుకోవడానికి చాలా తేలిక అనిపిస్తుంది. మొత్తం పిడకలనైతే అలా సర్దుకోండి నేను చూపించిన విధంగా. చూడండి. ఆ బాటిల్‌తోనైతే నెయ్యయితే నేను ముందుగా కొనుక్కొని ఉంచుకుంటానండి ఇంట్లో. కావలసినప్పుడు వాడుకోవడానికి ఆవు నెయ్యిని. ఆ ఆవు నెయ్యినైతే నేను పిడకలపై అయితే వేశాను. ఆ ఆవు నెయ్యి పైనే మళ్ళీ మనం ఆర్తి కర్పూరం బిళ్ళలనైతే వేసుకోవాలండి. ఈజీగా వెలుగుతుంది. మనం ఏసుకున్న పిడకలపై అయితే పువ్వులైతే పెట్టాలి. సూర్యనారాయణ మూర్తికైతే రెడ్‌గా ఉన్న పువ్వులైతే ఇష్టమంటండి. నాకైతే చేమంతి పూలైతే కనిపించలేదు. అందుకే కనకంబరాలు తీసుకొచ్చుకున్నాను. కనకంబరాలనైతే పైన వేస్తున్నాను. 3 రకాల పువ్వులనైతే పెడుతున్నానండి. పసుపు చేమంతి, వైట్ చేమంతి, కనకంబరాలు పెట్టానండి. 3 వైపులా పెట్టాలి. మనం పాలు పొంగించే గిన్నెకి చుట్టూరు పసుపు రాసుకొని బొట్లయితే పెట్టుకోవాలి. పిడకలపై వేసిన హారతి బిళ్ళను వెలిగిస్తే మంటలా అయితే వెలుగుతుందండి. దానిపైనైతే మనం పాలు పొంగించే గిన్నెనైతే పెట్టుకోవాలి. కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ముందు రోజే నేను ఆవు పాలనైతే లీటర్ పాలు తీసుకున్నానండి. తీసుకొని ముందుగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకున్నాను. ఆవు పాలతో చేస్తేనే మనకి తృప్తిగా ఉంటుంది కదా! ప్యాకెట్ పాలైతే యూజ్ చేయకూడదండి రథసప్తమికి. చూడండి ఆవు పిడకలైతే మొత్తం అంతా వెలిగినియి. మంట కూడా కనిపిస్తుంది కదా! నేనైతే పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను. కాగించుకోవాలి బాగా. చూడండి మంటయితే బాగా వస్తుంది గానీ పిడకల నుంచి. పాలైతే పొంగలేదండి. చాలా సేపు వరకు అసలు పొంగనంటే పొంగలేదండి. చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను పాలు పొంగించేటప్పుడు. చూడండి ఎంత సేపు శ్రమ పడ్డానో నాకే తెలీదండి. చాలా డిసప్పాయింట్ అయిపోయి కళ్ళల్లో నీళ్ళొచ్చినట్టు అయిపోయింది. ఎలాగైతే మాత్రం సూర్యనారాయణమూర్తి కృప, కరుణ, కటాక్షం వల్ల పాలైతే మాత్రం పొంగాయండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇప్పుడు హ్యాపీ అనిపించింది. చూస్తున్నారు కదా పాలు పొంగినియి. ఇప్పుడు రైస్‌లో ఆవు నెయ్యి కలుపుకొని ఉంచుకోవాలండి రైస్‌ని. ఇప్పుడు మన ఇంట్లో ఎంతమందున్నారో అంతమంది పేరుతో మనము వాళ్ళుంటే వాళ్ళ చేత ఏయించొచ్చు. లేకపోతే మనమే ఏసేయొచ్చండి అలా. నేనిప్పుడు ఎలా ఏస్తున్నానో అలాగా 3 సార్లు ఏసేయాలమాట ఆళ్ళ పేరుతోని. రైస్ వేసిన తర్వాత మొత్తం గరిటెతో బాగా కలుపుకొని, మనం మళ్ళీ ఇసురుకుంటూ ఉడికించుకోవాలి. పాలల్లో వేసుకున్న రైసు ఉడకడానికైతే టైం పడుతుంది. అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రైస్ అయితే ఉడకడానికైతే టైం పట్టింది గానీ, రైస్ అయితే కుక్ అయింది. ఇప్పుడు మొత్తం రైస్ అంతా ఉడికిన తర్వాత మనం ఎంత బెల్లం కావాలంటే అంత బెల్లము యూజ్ చేయొచ్చండి. ఏసుకోవచ్చు బెల్లం. ఏసుకోండి. ఇప్పుడు మనం ఏసుకున్న బెల్లం మొత్తం బాగా గరిటెతో కలుపుకొని, ఇంకా కాసేపు ఉడికించుకోవాలండి. నైవేద్యం మొత్తం ఉడికించుకున్న తర్వాత కొంచెం జీడిపప్పుల్ని, కిస్మిస్‌ని వేసుకుందాము. ప్రతి ఇయర్ కూడా పిడకల పైన ఈ నైవేద్యం చేసి సూర్యనారాయణమూర్తికైతే నైవేద్యంగా పెడతారు. మనం చేసుకున్న నైవేద్యాన్ని సూర్యనారాయణమూర్తికైతే సమర్పించుకోవాలండి. ఓ పీటకి బొట్లు పెట్టి అలంకరించుకొని, పీట పైనైతే మనం చిక్కుడాకులనైతే వేసుకోవాలి. 12 చిక్కుడాకుల్ని వేసుకుందాం. నేను నైవేద్యంగా పెట్టుకోవడానికి యాపిల్‌ని ఓ 12 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత చెరుకుని కూడా 12 ముక్కలుగా కట్ చేసుకున్నాను. కమలాను కూడా 12 తొనలుగా ఒలుసుకున్నాను. ఖర్జూరం పెట్టుకున్నాను. మొత్తం మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ ఆకుల మీద పడేటట్లుగా చూసుకోవాలండి ఖచ్చితంగా. వడపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అరటిపండు ముక్కల్ని, మొత్తం అన్ని ఐటెమ్స్‌ని వేసుకోవాలి మర్చిపోకుండా. మొత్తం ఐటెమ్స్ అన్నీ వేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. 12 రేగుపళ్ళు,
చిలకడ దుంప ఏమో 12 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిలకడ దుంపను కూడా వేసుకోవాలి. వాటిలతో పాటు ఖర్జూరాన్ని కూడా వేసుకోవాలి. మనం ఉడికించుకున్న పిడకలపై ఉడికించుకున్న నైవేద్యాన్ని కూడా పెడితే అప్పుడు మనకైతే సూర్యనారాయణ మూర్తిగా నైవేద్యం సమర్పించినట్లుగా అవుతుందండి. అరటిపండు ముక్కలను కూడా 12 ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే పైన వడపప్పునైతే వేస్తున్నానండి. నేను ముందే చూపిద్దును మీకు ఈ ఐటెమ్స్ అన్నీ. కానీ అన్నీ మర్చిపోతానని అన్నీ దగ్గరికి తెచ్చుకొని టైం అయిపోతుందని చెప్పి మీకు అన్నీ చూపించలేకపోయాను. చివరగా అయితే మనం ఉడికించుకున్న నైవేద్యాన్ని కూడా సమర్పించాను సూర్యనారాయణమూర్తికి. మొత్తం నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత వెండి దీపకుందిలోనైతే నేను ఒత్తులు, ఆయిలు వేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే ఒత్తులనైతే వెలిగించుకుంటున్నాను. అగరబత్తులయ్యి వెలిగించి దేవుడికైతే సాక్షాత్ నమస్కారాలు కూడా చేసుకున్నాను. కానీ ఒకే ఒక తప్పు చేశానండి. ఏంటంటే కొబ్బరికాయ అయితే కొట్టడం మర్చిపోయాను. మళ్ళీ దేవుడికి క్షమాపణ చెప్పి ఆ కొబ్బరికాయ కూడా కొట్టానండి. మొత్తం పూజంతా అయిన తర్వాత హారతిని కూడా ఇచ్చేసానండి. నాకైతే చాలా మనస్తృప్తి అనిపించింది. కొంచెం లేట్ అయినా సరే హ్యాపీగా మొత్తం అంతా నేను అనుకునే దానికంటే కొంచెం ఎక్కువే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించిందండి.